26 రోజులుగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కూడా ఎంతో ప్రశాంతంగా అంగన్వాడీలందరూ కూడా సమ్మె చేస్తూ ఉంటే ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేకపోగా ఇవాళ ఎస్మా ప్రయోగిస్తామని చెప్పి వారందరూ కూడా బెదిరింపు ధోరణిలో ఇచ్చేయడం అనేది సరైనది కాదు. వాళ్ళ సమ్మెను రద్దు చేస్తామని చెప్పి ఎస్మా ప్రయోగిస్తామని చెప్పి ఆ రకంగా బెదిరింపులకి ప్రభుత్వం కూడుకుంటా ఉంది. అసలు నేను అడుగుతా ఉన్న 1,06,000 మంది అంగన్వాడీ ఉద్యోగస్తులు, కార్మికులు, హెల్పర్లు వాళ్ళందరూ కూడా సమ్మె చేస్తే ముఖ్యమంత్రి గారు ఒక గంట సేపు టైం కూడా కేటాయించడం లేదు. నువ్వు సుప్రీంకోర్టు తీర్పును గౌరవించవు, లేదా చట్టాన్ని అమలు చేయవు. పోనీ ఆ రెండు చేయకపోతే నీకు చెప్పింది ఏమైనా అమలు చేస్తావు, తెలంగాణ ప్రభుత్వం కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తానని. మరి నీకు ఇప్పుడు ఏం రోగం వచ్చింది? కాబట్టి ఏమంటే నేను ఇవాళ పరిపాలన గాలికి వదిలేసి ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు, ఎంపీల ట్రాన్స్ఫర్లు, ఒకరి కిందికి ఒకరి పైకి, దాంట్లో నేను మునిగి తేలుతూ ఉన్నాం. కాబట్టి ఏమంటే ప్రజాతంత్ర శక్తులందరూ కూడా దీన్ని ఖండించాలి. ఎందుకంటే ఎస్మా ప్రయోగించాల్సిన అవసరం ఏమొచ్చింది? అతి తక్కువ వేతనాలకు పనిచేసే వాళ్ళపైన ఈ రకంగా దుర్మార్గంగా, నిర్లక్ష్యంగా, నిరంకుశంగా ప్రభుత్వం వ్యవహరించడాన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ప్రజాతంత్ర వాదులందరూ కూడా దీన్ని ఖండించాలి. ప్రభుత్వం ఇప్పటికైనా సరే వారితో చర్చించి సామరస్యపూర్వకంగా వారి పరిష్కారం చేయాలి. లేదంటే ఖచ్చితంగా నీవు అనుకుంటావు అధికారం ఉంది నీకుందని, అధికారం నీకు 3 నెలలు మాత్రమే ఉంటుంది, నీ అధికారాన్ని లాక్కుంటారని కూడా చెప్తాను.